సుటోము యమగూచి జీవితం పరిశీలిస్తే మనిషి ఎంతటి విపత్తుల మధ్యనైనా నిలబడగలడని చెప్పే అరుదైన ఉదాహరణగా నిలిచింది. 1945 ఆగస్టు 6న హిరోషిమాలో మిత్సుబిషి కంపెనీలో ఇంజనీరింగ్గా పనిచేస్తున్న ఆయన ఇంటికి వెళ్లే వేళ అమెరికా వదిలిన లిటిల్ బాయ్ అణుబాంబు పేలుడుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో చిక్కుకున్నారు. భయంకరమైన వేడి, పేలుడు ప్రభావంతో ఆయన శరీరం కాలిపోయింది. చెవులు వినికిడి కోల్పోయాయి. అయినా ప్రాణాలతో బయటపడ్డారు. మరుసటి రోజు గాయాలతోనే 300 కిలోమీటర్లు ప్రయాణించి తన స్వస్థలం నాగసాకి చేరుకున్నారు. అక్కడ ఆగస్టు 9న ఆఫీస్లో హిరోషిమా విధ్వంసం గురించి చెబుతూ ఉండగా మళ్లీ అమెరికా వదిలిన ప్యాంట్ మ్యాన్ అణుబాంబు నగరాన్ని కుదిపివేసింది. హిరోషిమాలో సుమారు 80,000 మంది, నాగసాకిలో 40,000 మంది ప్రాణాలు కోల్పోయినా యమగూచి మాత్రం 2 సార్లు మృత్యువును జయించి బ్రతికిపోయారు. ఒకే మనిషి ఇలా 2 అణుబాంబుల దాడి నుంచి బయటపడటం చరిత్రలో అరుదైన సంఘటనగా నిలిచింది.